యాభై కాయలండి. వాళ్ళు మాగాయ పచ్చడి పట్టాము. 50 కాయలు తీసుకున్నాం, చిన్నవే. మామూలుగా అయితే పచ్చడికి ఈ పచ్చడి పట్టడానికి పెద్ద రసాలకు బాగుంటాయంట, లేవు. అందుకనేసి మామూలు నాటు మామిడికాయలు తీసుకున్నాము. వాటిని 50 కాయలు మీడియం సైజ్ కాయలు తీసుకున్నాము. ఇవన్నీ మనకి ఎలా కావాలంటే పెద్ద ముక్కలు కావాలంటే పెద్ద ముక్కలు కట్ చేసుకోవచ్చు, లేదంటే చిన్నవి కావాలంటే చిన్నవి కట్ చేసుకోవచ్చు. మేము చిన్నవి కావాలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాము. కట్ చేసుకున్న తర్వాత ఎండలో ఒక 2-3 గంటలు బాగా ఎండనివ్వాలి. అంటే కొంచెం మామిడి ముక్కల మీద తడిపోయే వరకు 2-3 గంటలు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత పచ్చడి మనం కలుపుకోవాలి. ఎక్కువ ఎండ ఉంటే 2-3 గంటలే సరిపోతుంది. మళ్ళీ ముక్క ఆరిపోయినా ఎండిపోయినా ముక్కకి ఉప్పు కారాలు అనేవి తొందరగా పట్టుకోవు. కొంచెం పచ్చి మీదే ఉండాలి. తడారే వరకే ముక్కల్ని ఆరబెట్టుకోవాలి ఎండలో. పట్టేసుకున్న తర్వాత మనం మిగిలిని అన్ని ఎలా పచ్చడి పడుతున్నా టేస్ట్ చేస్తున్నాము. మా అబ్బాయి చల్లన్నం వేసుకొని తినరా అంటే నాకు వేడన్నమే కావాలి అని మరి వేడిగా అన్నం వండుకొని తెచ్చుకొని తింటున్నాడు. చూడండి ఎలా ఉందో రంగు. కమిట్ అయిపోయాడు పచ్చడికి. తినరా అంటే నాకు వద్దు అంటాడు, కానీ ఈ పచ్చడికి కమిట్ అయిపోయాడు. అంత బాగుంది, పుల్లగా తీయగా బాగుంది. వేడి అన్నం వండుకొని మాగాయ పచ్చడి వేసుకొని అందులో నెయ్యి వేసుకొని తింటే చికెన్ బిర్యానీలు, చికెన్ 65లు కూడా పనికిరావు దీని ముందు. అంత బాగుంటుంది. చూస్తానికి ఇంత ఎర్రగా ఉంది కదా, అస్సలు కారం అన్నదే లేదు. అంత బాగుంది. దారా అబ్బాయి దా వేడిగా వండుకున్నావుదా, కూర్చో వద్దులే కూర్చో దా. ఇగో తినమంటే వద్దు అంటున్నాడు. పెడతాండ్రా నోట్లో అంటే. దారా అమ్మాయి, మా సింబగాడు కూడా వచ్చేసాడు టేస్ట్ చేయటానికి. దా. సిగ్గుపడిపోతున్నారు నోట్లో పెడతాను తినండ్రా అంటే. ముక్క అంట. ఇదిగోండి మేము చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం, కనిపిస్తున్నాయా? ఇదిగోండి చిన్న ముక్క. మీకు ఎలా కావాలంటే అలానే చేసుకోండి. ఇదిగోండి నేను కూడా తింటున్నాను, మీకు కూడా పెడుతున్నాను. తినేయండి. అందరూ తిని ఎలా ఉందో చూసి మళ్ళా చేసుకోండి. ఇంకా మామిడికాయల సీజన్ వెళ్ళలేదు. సీజన్ ఉంది కాబట్టి మీరు తెచ్చుకొని చాలా ఈజీ, సింపుల్ రోటి పచ్చడిలాగే ఈ పచ్చడి కూడా చేసుకోవచ్చు. పెద్ద కష్టమేమి కాదు. చేసుకొని తిని చెప్పండి. నాకు నోట్లో నుంచి నీరు వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఈ ముద్ద నోట్లో పెట్టుకుందామా అని పెట్టేసుకుంటున్నా. చాలా బాగుంది. ఎండుమిర్చి కూడా తాలింపులది. బా, దమ్ బిర్యానీ తిని మొహం కొట్టేసింది. ఇలాంటి పచ్చడి తింటే రోజు బాగుంటుంది. అన్నం వండుకోవాలి, పక్కన వేసుకొని తినాలి. అంత కమ్మగా ఉంది. అందుకే అంటారేమో అమ్మమ్మ చేతి వంట అంత అమృతం లాగా ఉంటుందని. ఇప్పుడు పిల్లలకి బిర్యానీలే నచ్చుతున్నాయి. ఈ పచ్చడి తింటే బిర్యానీ వద్దంట. ఏరా మీకు బిర్యానీ నచ్చిందా, మాగాయ నచ్చిందా చెప్పండి. నవ్వుతారు. చెప్పండి, బిర్యానీ కొట్టేస్తారా, మాగాయ కొట్టేస్తారా? గట్టిగా చెప్పండి, సిగ్గుపడొద్దు. గట్టిగా చెప్పండి. మా వాళ్ళు సిగ్గుపడిపోతున్నారు. ఒకసారి అటు చూపియండి అమ్మ మొక్కము. మరి చెప్పండి, మరి మాగాయ మా బిర్యానీయా? మా వాళ్ళు చెప్పట్లా, నేనే చెప్తున్నాను. మాగాయకే నా ఓటు.